జింబాబ్వే జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ ఆరంభంలో గిల్ నాయకత్వంలోని యువ జట్టు తడబడినా ఆ అనంతరం పుంజుకుని సిరీస్ని 4-1తో గెలుపొందింది. ఇప్పుడు ఇదే జోష్తో టీమిండియా త్వరలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టు శ్రీలంకతో 3 టీ20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లను ఆడనుంది. తాజాగా హెడ్ కోచ్ గా నియమించబడ్డ గౌతమ్ గంభీర్ సారథ్యంలో టీమిండియా శ్రీలంకకు పయనమవుతుంది. కాగా వన్డే జట్టుకి రోహిత్, కోహ్లీ, బుమ్రా ఈ సిరీస్ కు దూరంగా ఉండనున్నారు. సూర్యకుమార్, పంత్, హార్దిక్, రాహుల్ వంటి వారు జట్టుతో చేరుతారు. దీంతో కేఎల్ రాహుల్ వన్డే జట్టుకి నాయకత్వం వహిస్తాడు. టీ20 జట్టుకి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. త్వరలోనే బీసీసీఐ వన్డే అలానే టీ20లలో ఆడబోయే ఆటగాళ్ల వివరాలను ప్రకటించనుంది. ఇక ఈ సిరీస్ షెడ్యూల్ ని గనక పరిశీలిస్తే మొదట జూలై 26 నుండి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది అని షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్లో చిన్న మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలు చూసుకుంటే మొదట టీ20 మ్యాచ్ 27వ తారీఖున పల్లెకేలే వేదికగా జరగనుంది. అదే వేదికలో మిగతా 2 మ్యాచ్లు కూడా జరుగుతాయి. 28వ తేదీన రెండో టీ20 మ్యాచ్, 30వ తేదీన మూడో టీ20 మ్యాచ్ జరగబోతోంది. ఈ 3 టీ20 మ్యాచ్లు ముగిసిన తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కొలంబో వేదికగా ఈ 3 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ ఆగస్టు 2న జరిగితే రెండో వన్డే మ్యాచ్ ఆగస్టు 4న, మూడో మ్యాచ్ ఆగస్టు 7న జరుగుతుంది. దీంతో భారత జట్టు శ్రీలంక పర్యటన ముగుస్తుంది. టీ20 మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2:30కు మొదలవుతాయి. ఇక ఈ మ్యాచ్లు ఎక్కడ ఎలా చూడాలి అంటే సోనీ నెట్వర్క్ ఈ సిరీస్ ని టెలికాస్ట్ చేయనుంది. ఆన్లైన్లో చూడాలి అనుకున్న వాళ్ళు సోనీ లైవ్ యాప్ సబ్స్క్రిప్షన్ కలిగి ఉండాలి. సోనీ లైవ్ యాప్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. ఇక టీవీలో అయితే సోనీ 10 ఛానల్లో ఇంగ్లీష్ కామెంటరీతో, సోనీ 10 ఛానల్లో హిందీ కామెంటరీతో ప్రసారమవుతాయి. ఇవి ఇండియా శ్రీలంక మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలు. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.